ఫ్యాక్ట్ న్యూస్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి 4 దశాబ్దాల పాటు సిపిఐ పార్టీలో తిరుగులేని నాయకుడు ఎదిగిన నాయకుడు అయోధ్యాచారి నిన్న సూర్యాపేట జిల్లా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇక ఆయన భౌతిక దేహాన్ని సందర్శనార్థం మణుకూరులోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఉంచారు. ఆయనను కడసారిగా చూసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు, రాజకీయ పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఎర్రజెండా చేతపట్టి త్వరలను ఎదిరించి ఉద్యమ జీవితం ప్రారంభించిన అమరుడు కామ్రేడ్ అయోధ్య అని స్థానిక మణుకూరు నాయకులు కొనియాడారు. ఇక మణుకూరు ప్రాంతంలో ఎర్రజెండా అభ్యర్థులను ఎమ్మెల్యేగా, ఎంపీలుగా గెలిపించిన ఘన చరిత్ర ఆయన సొంతం చేసుకున్నారు నేతలు. ఇక నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు పరితపించిన అమరజీవి అయోధ్య ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందులు వచ్చినా వెనుకడుగు వేయకుండా నిస్వార్థంగా ముందుకు సాగుతూ నేటి తరానికి మార్గదర్శకులుగా అయోధ్య నిలిచారని సిపిఐ నేతలు గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఉదయం పూట భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి కార్యవర్గ సభ్యులు శ్రీ బొల్లోజు అయోధ్య గారు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. నాకు వారు వ్యక్తిగతంగా గత 40 సంవత్సరాల నుంచి పరిచయం. వారు నల్గొండ జిల్లా సూర్యాపేటలో జన్మించి కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితుడై మణుగూరు ప్రాంతంలో అనేక భూ పోరాటాలు, కార్మిక పోరాటాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. గతంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ 3-4 సార్లు యాక్సిడెంట్ జరిగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఈరోజు జరిగిన సూర్యాపేట యాక్సిడెంట్లో మాత్రం వారు తప్పించుకోలేకుండా చనిపోయినారు. ఇది చనిపోవడం వల్ల మణుగూరు ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు, కర్షకులకు, అసంఘటిత కార్మికులందరికీ కూడా, పైగా సిపిఐ పార్టీకి, ఈ ప్రాంతానికి కూడా తీవ్రమైన నష్టం. వారు చనిపోయినందుకు నేను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున వారికి ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. కమ్యూనిస్టు నాయకుడు బొల్లోజు అయోధ్య గారు అకాలంగా ఈరోజు ఉదయం సూర్యాపేట హైవే పైన యాక్సిడెంట్లో మరణించడం అనేది తెలియగానే దిగ్భ్రాంతికి లోను కావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో మాకంటే చాలా ముందు తరం రాజకీయాలలో అర్ధ శతాబ్దపు కాలం పాటు ఈ ప్రాంత ప్రజానీకం కోసం కమ్యూనిస్టు నాయకుడిగా అనేక భూ పోరాటాలు, ఎక్కడ అన్యాయం జరిగినా ఈ ప్రాంత సమస్యల పట్ల పూర్తి అవగాహనతో మరి ఉన్నత అధికారులను సైతం లెక్క చేయకుండా ఈ ప్రాంత ప్రజానీకం సమస్యలను తీర్చడమే లక్ష్యంగా అనేక పోరాటాలు చేసినటువంటి నాయకుడు ఈరోజు మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఆయన లేనటువంటి లోటుని పూడ్చలేనిది. ఈ ప్రాంతానికి సిపిఐ పార్టీకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నాయకుడు మరి లేనటువంటి లోటుని కూడా మరి ఆ పార్టీకి కానీ, ఈ ప్రాంత ప్రజానికానికి కానీ చాలా తీరని లోటుగా మేము భావిస్తూ, మరి ఆయన ఇంకా కొద్ది క్షణాల్లో ఆయన భౌతికాయం మణుగూరు చేరుకుంటా ఉంది. ఆయనకి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా మరి నివాళులు మరి వారి ఆత్మ ఎక్కడున్నా కానీ శాంతించాలని చెప్పేసి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ మాజీ వైస్ చైర్మన్, పేద ప్రజల నాయకుడిగా పేరొందినటువంటి కామ్రేడ్ అయోధ్య గారు ఈరోజు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అర్ధ శతాబ్దం జనం గుండె చప్పుడుగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా పేరు నిలబెట్టుకున్నటువంటి నాయకుడు మరి మరణించడం ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా, ముఖ్యంగా పినపాక నియోజకవర్గానికి తీరని లోటు. అనేక ప్రజా ఉద్యమాలకి ఆయన నాయకత్వం వహించాడు. ఆయన మరణం సిపిఐ పార్టీకి, ఆ కుటుంబానికి, ఈ ప్రాంత ప్రజలకి తీరని లోటుగా భావిస్తూ ఆయన ఆలోచనల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లటమే కమ్యూనిస్ట్ పార్టీ కర్తవ్యంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఆయనకి విప్లవ జోహార్లు అర్పిస్తాము.
భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ మాజీ వైస్ చైర్మన్, బుర్గంపాడ్ పాత తాలూకా నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి కొత్తగూడెం జిల్లా ప్రజానాయకుడిగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి కామ్రేడ్ అయోధ్య గారు ఈరోజు ఉదయం మరి హైదరాబాద్కి చికిత్స నిమిత్తం వెళ్తూ సూర్యాపేట దగ్గర యాక్సిడెంట్లో వారు మరణించడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కమ్యూనిస్ట్ సమితి తరఫున, మణుగూరు ప్రాంత ప్రజానికం, బుర్గంపాడు తాలూకా ప్రజల తరఫున, ఈ జిల్లా ప్రజల తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం. అయోధ్య గారు ఒక అర్ధ శతాబ్దం రాజకీయ చరిత్ర కలిగినటువంటి నాయకుడు. చిన్ననాటి నుంచే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఆయన నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఆకర్షితుడై ఈ ప్రాంతం సుమారు వందలాది గ్రామాల నిర్మాణంలో, వేలాది ఎకరాలు ప్రజలకు పంచడంలో అగ్రభాగా నిలబడినటువంటి నాయకుడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో సాగినటువంటి అనేక పోరాటాల్లో తీవ్రమైనటువంటి నిర్బంధాల్ని ఎదుర్కొని, అనేక కేసుల్ని కూడా ఎదుర్కొని, ఈ నమ్మినటువంటి సిద్ధాంతం పట్ల, కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అదే నిబద్ధతతో ఈ ప్రాంతంలో పనిచేస్తున్న నాయకుడు అయోధ్య గారు. ఆయన మరణం ఆ కుటుంబానికి ఎంత లోటో, ఆ కుటుంబంతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీకి, సిపిఐకి ప్రధానమైన లోటు. అంతేకాకుండా నేటి పినపాక నియోజకవర్గం అధికార రాజకీయ నాయకత్వం ఎటున్నా ప్రజల పక్షంగా ఉన్నటువంటి నాయకుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, ప్రతిపక్ష రాజకీయ పార్టీగా సిపిఐని ఈ ప్రాంతంలో ప్రజల గొంతుగా నిలబెట్టడంలో ఆయన పాత్ర చాలా చారిత్రాత్మకమైంది. అందుకని ఈ ప్రాంత ప్రజలకు, ఇక్కడ బాధితులకు, ఈ ప్రాంతంలో కార్మిక వర్గానికి, రైతాంగానికి, పేదలకు ఒక రక్షణ కవచంలాగా ఉన్న అయోధ్య గారి మరణం ఈ ప్రాంత ప్రజలకు కూడా తీరని లోటు. సరే, ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి ఒకటి రెండు అంశాలు. కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఇబ్బందులు పెట్టాలని ప్రతిసారి చాలామంది ప్రతిభ శక్తులు చూసినప్పుడు తన నాయకత్వ పటిమతో, ఒక కసితో ఈ ప్రాంతంలో ఎర్రజెండాని కిందకు పోకుండా ఈ 2-3 దశాబ్దాల కాలంలో చాలా ఒడిదుడుకుల్లో కమ్యూనిస్ట్ పార్టీని నిలబెట్టినటువంటి నాయకుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ